మే నెల ఎండింగ్ కు చేరుకున్న రాష్ట్రంలో ఎండ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. జూన్ ఫస్ట్ వీక్ లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెదర్ అధికారులు అయితే చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర ఎండలు కాస్త తగ్గి టెంపరేచర్లు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 35 నుంచి 36 డిగ్రీలు, ఉత్తర తూర్పు తెలంగాణలో 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళలోకి అడుగు పెడుతుండగా తెలంగాణలోకి జూన్ 2వ వారంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మే నెల ఎండింగ్ కు చేరుకున్న రాష్ట్రంలో ఎండ ఏమాత్రం తగ్గటం లేదు. ఇక జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. జూన్ ఫస్ట్ వీక్ లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెదర్ అధికారులు చెబుతున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర ఎండలు కాస్త తగ్గి టెంపరేచర్లు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ లో 35 నుంచి 36 డిగ్రీలు, ఉత్తర తూర్పు తెలంగాణలో 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళలోకి అడుగు పెడుతూ ఉండగా తెలంగాణలోకి జూన్ 2వ వారంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.